నేను ఈ మధ్య కాలంలో జై శ్రీరామ్ అని పలకడం అలవాటుగా మార్చుకున్నాను. జై శ్రీరామ్ అనడం కేవలం ఒక దైవనామస్మరణ మాత్రమే కాదు. ఇది మనలో ధైర్యాన్ని, ధర్మాన్ని నిద్రలేపే ఒక శక్తివంతమైన నినాదం. నీకు తెలియని శక్తి, అపారమైన శక్తిని కావాలనుకుంటే దేవుడిలో లీనమైపోయి గర్వంగా జై శ్రీరామ్ అంటే చాలా మార్పులు వస్తాయి. ఒక రోజు 100 యోజనాల సముద్రాన్ని లంఘించడానికి హనుమంతుడు శ్రీరామ్ నినాదం పలికాడు. ఒక రోజు లక్ష్మణుడు ప్రాణాలకి సంజీవుని అవసరం వచ్చినప్పుడు జై శ్రీరామ్ నినాదం పలికాడు. పర్వతాన్ని అవలీలగా ఎత్తి ఎగిరాడు. సుగ్రీవుడు తన అన్నవాలి భయంతో రుష్ముఖ పర్వతంపై దాక్కున్నాడు. శ్రీరాముడి స్నేహం లభించాక రామనామం బలంతో ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. రాముడి అండతోనే తన రాజ్యాన్ని, భార్యాన్ని తిరిగి పొందగలిగాడు. వానర సైన్యాన్ని ఏకం చేసి లంకపై దండెత్తడంలో జై శ్రీరామ్ నినాదమే వారికి ఊపిరి పోసింది. రామాయణంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టం సముద్రపై రాళ్ళను తేలాడేలా ఉంచడం. నలుడు నీలుడు అనే వానర శిల్పుల నాయకత్వంలో వానర సైన్యాన్ని రాళ్లపై రామ అని రాసి సముద్రంలో వేస్తే ఆ రాళ్ళు మొలగకుండా తేలుతున్నాయి. ఒక నినాదం ప్రకృతి నియమములను కూడా మార్చగలదని దీని ద్వారా అర్థమవుతుంది. జై శ్రీరామ్. రావణుడి తమ్ముడైన విభీషణుడు అధర్మాన్ని విడిచి రామనామాన్ని ఆశ్రయించి లంకా యుద్ధంలో రాముడికి అండగా నిలిచి చివరికి లంకకు ధర్మబద్ధమైన రాజుగా పట్టాభిషేకం పొందాడు. శత్రుపక్షంలో ఉన్నా సరే రామనామం అతనికి రక్షణ కవచంలా నిలిచింది. రావణుడి సభలోకి రాయబారిగా వెళ్లిన అంగదుడు తన కాలుని ఎవరు కదపలేనంతగా నేలకి అణిచి ఉంచాడు. దీనికి కారణం అనే హృదయంలో ఉన్న రామనామమే. రావణుడి అహంకారాన్ని అణిచివేయడానికి అంగదుడికి ఆ శక్తి ఇచ్చింది జై శ్రీరామ్ అనే నినాదమే. ఈ వీడియో చేసినంత సేపు నేను చాలా బిగ్రంగా అరుస్తున్నా. నాలో ఉత్సాహం నన్ను అలా నడిపిస్తుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామాయణంలో ప్రతి విజయం వెనుక నమ్మకం మరియు రామనామమే ఉన్నాయి. జై శ్రీరామ్ అనేది ఒక కేవలం శబ్దం మాత్రమే కాదు. పడినవాడి తిరిగి లేవడానికి, భయపడేవాడి ధైర్యవంతుడు అవ్వడానికి ఒకే ఒక మాట. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.